నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాధాన్యాన్ని పెంచిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. బిక్కేరు వాగుపై చెక్ డ్యాం వద్ద పరిశీలన చేసిన ఎమ్మెల్యే నీటి ప్రవాహాన్ని చూసి రైతులతో ఆనందం పంచుకున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి బీసీ హాస్టల్లో విద్యార్థులపై దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు స్పందించారు. ఆయన హాస్టల్కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. దాడికి గురైన విద్యార్థులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ వసతులపై విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ సేకరించారు. జరిగిన ఘటన దురదృష్టకరమని, దీనిని మానవతా దృక్పథంతో ఖండించాలన్నారు. ఈ బాధ్యులు ఎవరైతే ఈ హాస్టల్లో ఉన్న వాళ్ళు నలుగురు ఉన్నారు ఈ సంఘటనలో, ఈ కొట్టిన సంఘటనలో. సో వాళ్ళని హాస్టల్ నుంచి బయటికి పంపించేస్తారు. సో దెర్ ఈజ్ నో ఎంట్రీ దట్ 4% ఇన్ హాస్టల్. వాళ్ళకి ఎంట్రీ లేదు ఈ హాస్టల్. వాళ్ళకి బయటికి పంపిస్తాం. చర్యలు కూడా చూస్తే అన్ని సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రవీణు అఖిల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా మరి పేద వర్గాలకు చెందిన వాళ్ళు. సో వాళ్ళకు కూడా ఈ కాలేజ్ ఇక్కడ ఈ కాలేజీలో చదువుకోవడం కొంత మాకు భయంగా ఉందని కూడా చెప్పారు. ఇది నేను జిల్లా కలెక్టర్ గారితో కూడా ఈరోజు మాట్లాడాను. వీళ్ళకు ఎక్కడ బాగా చదువుకోవడానికి ఏ కాలేజీలో వీళ్ళు వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేస్తారో ఆ కాలేజీలో చేర్పించి వాళ్ళకి అన్ని విధాలుగా చదువుకోవడానికి ఉన్నతమైన స్థానానికి రావడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నేను కూడా చర్యలు తీసుకుంటాను. సో ఈ సంఘటన నేను పూర్తిగా కూడా ఖండిస్తున్నాను. ఎమ్మెల్సీ పి రామసుబ్బారెడ్డి విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని హరించేందుకు పోలీసులను కూటమి వాడుకుంటుందని ఆరోపించారు. జిల్లాలోని వైసీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్లే ధైర్యం కోల్పోయారని, వారు పులివెందుల ప్రాంతానికి పరిమితమయ్యారని రామసుబ్బారెడ్డి చెప్పారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నల్లపరెడ్డిపల్లిలో దొంగ ఓట్లకు పాల్పడుతున్నారని, దీనికి సంబంధించిన ఫోటోలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పులివెందల రూరల్ జెడ్పీటీసీకి ఎన్నిక జరుగుతూ ఉంది. ఇంకొకటి ఒంటిమిట్ట జెడ్పీటీసీ కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని, పోలీసుల సహకారంతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదు. నల్లపరెడ్డిపల్లి అయితే ఆదినారాయణ రెడ్డి గారు జమ్మలమడుగు నుంచి పోయినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ కొండతోటలో మల్లికార్జున్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ రైతు రాష్ట్ర కార్యదర్శి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అని చెప్తున్నారు. కర్మలవారిపల్లి సర్పంచి పుల్లారెడ్డి, అదేవిధంగా నవాపేట గ్రామానికి చెందినటువంటి అచ్చెన్న మరి ప్రకాశం అంటారు. అదేవిధంగా భీమగుండం సంబంధించి గుడం చెరువు శివారెడ్డి, అదేవిధంగా పాతగుండ శివారెడ్డి, అదేవిధంగా చిన్నదండ్రుల నుంచి రామచంద్రయ్య, కంబాల్దిన నుంచి కులాయి, అదేవిధంగా నాగేశ్వరరెడ్డి, యూత్ నాగేశ్వరరెడ్డి, అందరూ కూడా మొత్తం అక్కడ పోలింగ్ బూత్ దగ్గర వీళ్ళందరూ ఓట్లు వేయడానికి నిలబడినటువంటి వ్యక్తులు. మల్లికార్జున్ కొండతోట వ్యక్తి లైన్లో ఉన్నాడు ఓటేని. సిగ్గుండాలి వీళ్ళందరికీ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు చేయలేదు. ఆయనకు ఎందుకు ఆలోచన వస్తుందో, లోకేష్కి ఎందుకు వస్తా ఉందో, ఆదినారాయణ రెడ్డి డబ్బా కొడతా ఉంటాడు. సుపరిపాలన అంటాడు, సూపర్ 6 అంటాడు, చేసేటి అన్ని తప్పుడు పనులు, రౌడీ యుద్ధం. బయటికి మాత్రం అంతా ఫ్యాషన్ అంటాడు, చేసేదంతా ఫ్యాక్షన్ రాజకీయాలు. మీ పతనం మొదలైందని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉంది. దీని తగిన మూల్యం తప్ప. కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట మండలంలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగిందని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు. పులివెందుల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి 6,500 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఒంటిమిట్ట మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థి 5,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ గెలుపు ఓర్వలేక వైసీపీ నేతలు బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని అంటున్న ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డితో మా కడప ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్.
ములుగు జిల్లా నియోజకవర్గంలో కరెంటు సమస్యలపై బీఆర్ఎస్ ఇన్ఛార్జి నాగజ్యోతి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మేడారంలో కరెంటు సబ్స్టేషన్ను రైతులతో కలిసి సందర్శించి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేడారం పరిసర గ్రామాలకు 3-ఫేజ్ కరెంటు అందక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నాయని, కరెక్ట్ టైంలో కరెంటు రాక రైతులు రాత్రి సమయాల్లో కష్టపడుతున్నారని నాగజ్యోతి తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే రైతులకు మంచిదన్నారు. రైతులు 10 గంటల కరెంటు మాత్రమే వస్తుంది. గతంలో 24 గంటలు కరెంటు ఉండేది. రాత్రి 1ంటికి కరెంటు ఇస్తున్నారు. దానివల్ల పొలాలకు నీరు సరిగా అందకపోవడం జరుగుతూ ఉన్నది, ఇబ్బంది అవుతూ ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితులలో అటు వర్షాధారం ఎక్కువ లేదు, పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. ఈ సమయంలో కనుక నీరు లేకపోతే రేపటి పరిస్థితి ఏంటి, పొట్టకొచ్చిన తర్వాత కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి రైతులు ఆపోవడం జరిగింది. తద్వారా వచ్చి సబ్స్టేషన్లో అధికారులను అడిగితే, మేడం మాదేదున్న పై ఆఫీసర్లు నిర్ణయించిన దాని ప్రకారం ఇస్తాము, మాకు 1 గంటకు కరెంటు ఇవ్వమని చెప్పేసి చెప్తున్నారు, కాబట్టి మేము ఆ టైంలోనే ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. రాత్రి 1 గంటకు. రైతు మీద ప్రేమ ఉన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు మీద అసలు ప్రేమ లేని రైతు వ్యతిరేక ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్గా కనబడుతున్నది. వాళ్లకు పక్కనే ఉన్న ఇసుకమ్మని దోసుకపోయే దాని మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్, ఈ రైతులకు కరెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఎండలు ఎక్కువ కొడుతూ ఉన్నాయి, వర్షాలు ఎక్కువ లేవు. మరి ఇట్లాంటి పరిస్థితులల్లో శ్రీ సత్యసాయి జిల్లాలో మల్లేపల్లి పంచాయతీ పరిధిలోని 15 గ్రామాలు 3 రోజులుగా విద్యుత్ లేక అంధకారంలో మగ్గుతున్నాయి. 3 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గ్రామస్తులు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్ శాఖ అధికారులు స్పందించకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో మల్లేపల్లి సబ్స్టేషన్ను ముట్టడి చేశారు. కార్యాలయానికి తాళం వేసి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చీకటితో రాత్రిళ్లు భయంగా గడుపుతున్నామని, పగటిపూట తాగునీటి కొరత తీవ్రంగా ఉంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోతే పెద్ద ఎత్తున రాస్తారోకో చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. మాకు కరెంటు వర్షాకాలం పోయింది కావున దయచేసి మేము 3 రోజుల నుంచి వాళ్ళు బతిమాలతాన్ని కూడా వాళ్ళు చూడటం లేదు. తాగే కూడా మాకు చేతి బోర్డులు కూడా లేవు. దయచేసి మీరు స్పందించి, ఇది 3 రోజులు అవుతుంది, వాళ్ళు స్పందన లేదు, ఏమి లేదు. మలికాములు అంటారు, కుటాకులు అంటారు, నల్లమాడ అంటున్నారు. కావున దయచేసి మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు కరెంటు తక్షణం మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మాకు తాగేకైతే ఇంతవరకు ఇంత పిల్లలు నీళ్ళు కూడా లేవు, బయట పోయేకి నీళ్ళు లేవు. 3 మల్లేపల్లి పంచాయతీ, కొండగట్టపల్లి, తప్పిటివారిపల్లి, ఇట్లా ఇది ఒడ్డు కింద తాండ 15 గ్రామాలు, ఈ మొత్తం 30 ఊర్లకు ఎక్కడే కానీ కరెంటు లేదు. 3 రోజులు అయింది. చెప్పుదంటే వాళ్ళ స్పందన లేదు. దయచేసి మాకు ఖచ్చితంగా కరెంటు రేపు కానీ నైట్ కానీ మాకు స్పందన ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. దయచేసి మీడియా వాళ్ళు స్పందించినారు, వాళ్ళే స్పందించారు, కానీ ఇంతవరకు వీళ్ళు మాకు స్పందనే లేదు. దయచేసి మీడియా ముఖంగా చెప్తున్నాము, మీరైనా మాకు ఏదో అక్కడ ఇక్కడ చెప్పి పై అధికారులకు పంపించి మళ్ళీ కరెంట్ ఇవ్వాలని మేము కోరుచున్నాం. మల్లేపల్లి పంచాయతీ తరఫున అందరం కోరుకుంటున్నాం. ప్రజలు మాకు కరెంటు మల్లేపల్లి గ్రామ పంచాయతీ ప్రజలను ఎలక్ట్రికల్ బోర్డు వారికి చేయ విన్నపం ఏమనగా, మాకు శనివారం రోజు నైట్ 11 గంటల నుంచి ఇంతవరకు కరెంట్ లేదు. తాగునీటి సమస్య ఎక్కువైపోయింది. చిన్నపిల్లలకు విషజ్వరాలు వస్తున్నాయి దోమల వలన. కనీసం పశువులకు కూడా ఇబ్బందిగా ఉంది. మేము ప్రజలు ఉండడమే, గ్రామ పంచాయతీ ఉండే ప్రజలు పశువులతో సమానం అయిపోయినది ఎలక్ట్రికల్ కరెంట్ లేక. దయచేసి దయవుంచి డిఈ గారి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నేను వర్క్ ఫ్రమ్ జాబ్ చేస్తాను, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం. మేము శనివారం నుంచి మాకు కరెంటు పవర్ సప్లై ఆగిపోయింది. మేము ఎవరికైనా ఫోన్, వీళ్ళకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు హెల్పర్కు కానీ, ఏఈ కానీ, డీకి ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు. ఏమైనా మాట్లాడదామనుకున్నా మాకు కరెంటు, మాకు పైనుంచి హెచ్ఆర్లు ఫోన్ చేసి ఏం కనెక్ట్ కావడం. పక్క వర్షాలు, విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. కనీసం నీరు తాగడానికి నీళ్లు లేవు. మాకు ఏమైనా వినిపించుకుని ఎవరితో మాట్లాడదామని కనీసం ఎవరు రెస్పాండ్ కాదు. దయచేసి తొందరగా ఈ ఇష్యూను రిజాల్వ్ చేసామని. మల్లేపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు చేయ విన్నపం ఏమనగా, ఎలక్ట్రికల్ బోర్డు వారికి మాకు శనివారం నైట్ 11 గంటలకు లైన్ కట్ అయిపోయి ఇంతవరకు మాకు కనీసం మధ్యలో 5 నిమిషాలు కూడా కరెంట్ వచ్చింది దాఖలాలు లేవు. కానీ తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్న ప్రజలు, పశువులు, చిన్నపిల్లలకు కరెంట్ లేక వాళ్ళకు విషజ్వరాలు రావడము దోమల వలన ఇవన్నీ సమస్య ఎక్కువైపోయింది. కనీసం మాకు ఎలక్ట్రికల్ కరెంటు వచ్చే చూసే నాచుడే లేడు ఎవడు కూడా.
కనీసము ఏఈ కానీ డిఈ కానీ కనీసం కింద హెల్పర్లు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. ఇందుకు మల్లేపల్లి గ్రామ మేము పంచాయతీలో ఉన్నామా లేమో పశువులతో సమానంగా చూసినట్టుంది మీరు ఎలక్ట్రికల్ బోర్డు వాళ్ళు. కనీసం దయచేసి ఇప్పటికైనా మీరు స్పందించి మాకు కనీసం ఈరోజు నైట్కైనా కరెంటు వచ్చేట్టుగా చేయండి, లేకపోతే ధర్నా చేయగలం. మేము ముట్టడిస్తాము ఇంకా వచ్చి కనీసం ముదిగుప్ప అంతలకు కూడా మొత్తం అనంతపురం వైపు సత్యాయి జిల్లా పుట్టపర్తికి కూడా వస్తాము, కలెక్టర్ కూడా స్పందిస్తాము. కలెక్టర్ దగ్గర పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలోని ఐసీఐసీఐ బ్యాంకులో ఇటీవల వెలుగులోకి వచ్చిన కుంభకోణంపై సిఐడి విచారణ జరుపుతుంది. ఈ ఘటనలో తాజాగా మరో 2 బాధితులు ముందుకు వచ్చారు. సుంకర రామసుధ అనే మహిళ 2023లో మినీ లాకర్ పేరుతో 800 గ్రాముల బంగారం అప్పగించిందని, ప్రస్తుతం బ్యాంకు సిబ్బంది లాకర్ లేదని అంటున్నారని ఆరోపించారు. అప్పట్లో ఫోటో తీసి పేపర్ మీద రాసి ఇచ్చారని చెప్పారు. ఇంకొక వ్యక్తి 76.8 గ్రాముల బంగారం తాకట్టు పెట్టి 1.90 లక్షలు తీసుకోగా లోన్ చెల్లించి బంగారం తీసుకెళ్లేందుకు వెళితే అప్పటికే తీసుకెళ్లారు బ్యాంక్ సిబ్బంది అంటున్నట్లు ఆరోపించారు. లెడ్జర్లో అన్యాయంగా సంతకం వేసినట్లు ఆరోపించారు. బాధితులు బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించారని, పోలీసు కేసు పెట్టుకోమని చెప్పడంతో సిఐడి వద్దకు వెళ్లమని తెలిపారు. తమకు న్యాయం చేయాలని బాధితులు అధికారులను కోరారు. వచ్చి మినీ లాకర్ అని ఇలా వస్తువులు తీసుకున్నారండి. 16/6/23 మినీ లాకర్ అని హరీష్, భాగ్యరేఖ, నరేష్, గుబ్బా రవికిషోర్ వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళ సమక్షంలో బ్యాంకులోనే ఇచ్చానండి నేను. బ్యాంక్ ఐసీసీ బ్యాంకులో ఇచ్చామండి మేము. ఇంతవరకు న్యాయం చేయట్లేదండి. మేము అడుగుతానే ఇవ్వలేదు, అసలు లేదు, అసలు మాకు ఈ లాకర్ అనే సిస్టమే లేదు మా బ్యాంకులో అంటున్నారండి. వాళ్ళ బ్యాంకులోనే మేము ఇచ్చింది. ఉన్నాయి. వాళ్ళు ఏమీ లేదండి, ఫోటోలు తీసి మాకు ఇలా రాసిచ్చారు, ఇది అని రాసిస్తారు, ఈ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అని రాసిచ్చారు అంతే. సీసీ ఫుటేజ్ ఇవ్వట్లేదు. మా 800 గ్రాములు ఉన్నాయండి. మాకు సంబంధం లేదు, మీరు వెళ్ళి అక్కడ అడగండి అది ఇదని అంటున్నారు. సిఐడి స్టేట్మెంట్ కావాలని తనందరూ ఒప్పుకున్నారు. నరేష్ ఒప్పుకున్నాడు, ఇట్లా తీసుకున్నా శంకర్ నాగేశ్వరరావు దగ్గర ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాము మినీ లాకర్ అని చెప్పారండి. అయినా వీళ్ళేం న్యాయం చేయట్లేదు. మీరు వెళ్ళి అక్కడ అడిగి అక్కడ రాపించుకురండి, ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రకాశం జిల్లా వెంగముకపాలెంలో విషాదం చోటు చేసుకుంది. QIS ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వరుస సెలవులు కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. హాస్టల్ నుండి దుర్వాసన రావడంతో విద్యార్థులు సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల క్రితం ఉరివేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతి చెందిన విద్యార్థి ఉన్నం భాస్కర్గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు పోటెత్తుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం 4 గేట్లను ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశిల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండడం, ఇప్పటికే జలాశయం పూర్తిగా నిండిపోవడంతో ఈ సీజన్లో 3వసారి గేట్లు ఎత్తేశారు. శ్రీశైలంలోకి 2,02,456 క్యూసెక్ల నీరు వచ్చి చేరింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,808 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. గుంటూరు జిల్లా పరిధిలో 2017 నుంచి ఆగస్టు 2025 వరకు 1845 కిలోల గంజాయి పట్టుబడిందని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. ఈ ఏడాది మాత్రం 44 కేసులు నమోదయ్యాయని, 1000 కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేశారు. రాత్రి ఈగల బృందాలు మోహరించి విద్యాసంస్థల పరిధిలో డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2017 నుంచి 2024 వరకు సీజ్ చేసిన గంజాని డిస్ట్రాయ్ చేయడం అనేది ఈరోజు చేస్తున్నాము. జిండాల్ ప్లాంట్లో వేస్ట్ మేనేజ్మెంట్ జిండాల్ ప్లాంట్లో ఈ దహనం పెడుతున్నాము. దీనిలో ఈ 1840 kgs ఓవర్ మనకు ఈ గంజా మాత్రం అరౌండ్ డ్రై గంజా 99 కేసెస్లో
తర్వాత లిక్విడ్ గంజా మనకి 7 కేసెస్లో 2.23 లీటర్స్. తర్వాత ఎండిఎంఏ డ్రగ్స్ అదొక 3 కేసెస్లో 0.023 గ్రామ్స్. అండ్ ఇంకొక కేసులో డిఫరెంట్ 3-4 డ్రగ్స్ కలిపి సీజ్ చేయడం జరిగింది. ఇది అన్ని కలిపి ఈరోజు దహనం పెడుతున్నాము. సో ఈ కోర్టులో ఇన్వెంటరీ జరుగుతాయి హానరబుల్ జడ్జి ముందు. ఇన్వెంటరీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక కమిటీ ఫామ్ చేస్తాము. 3 మెంబర్స్ కమిటీ ఫామ్ చేస్తూ ఇదన్నీ కూడా వెయిట్ అన్ని చెక్ చేస్తూ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వెయిట్ చెక్ చేస్తూ దాన్ని దహనం పెడతాము. సో ఆ ప్రాసెస్ ఈరోజు చేస్తున్నాము. సో ఇప్పుడు ఇది మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీసు ఈగిల్ కలిపి ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నాము. ఈ డ్రగ్స్ మీద తీసుకున్న అనేకమైన ప్రోగ్రామ్స్లో ఇన్సినరేషన్ ద్వారా ఈ డిస్పోజల్ అనేది కూడా ఒక ప్రోగ్రాము. దీనిలో ఇప్పటివరకు ఆల్మోస్ట్ 68,000 కేజెస్ ఆఫ్ గాంజాని, లిక్విడ్ గాంజాని, అదర్ సింథటిక్ డ్రగ్స్ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా మోర్ దెన్ 50,000 డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నవి. వీటికి సంబంధించి కూడా స్టేట్ లెవెల్లో ఒక డిస్పోజబుల్ బాడీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక డిస్పోజబుల్ బాడీని కూడా కన్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది. వీలైన త్వరగా అది కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.